హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర నువ్వుల పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా ఆ నువ్వుల టేస్ట్ తగులుతూ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. చుక్కకూర పచ్చడిని చేసుకోవడానికి నేనైతే చిన్న సైజువి 8 కట్టల చుక్కకూరనైతే తీసుకున్నాను. ఇక్కడ మనకు సిటీలోనైతే ఇలా కట్టల్లాగా కట్టేసి అమ్ముతారు. ఊర్లోనైతే కేజెస్‌లాగా అమ్ముతారు. నేనైతే రూ. 25కి 8 కట్టలంటే 8 కట్టలైతే తీసుకొనొచ్చాను. చాలా చిన్నగా ఉన్నాయి గదా కట్టలైతే. వీటికి పైన లావుగా ఉన్న కాడలైతే తీసేసి మిగతా కాడని మనం కట్ చేసుకొనైతే వేసుకోవచ్చు. ఓన్లీ ఆకులే కాకుండా ఇలా కాడలు కూడా వేసుకోవచ్చు. కాడలు కూడా చాలా పుల్లగా ఉంటాయి. మరీ లావుగయి కాకుండా సన్నగా ఉన్న కాడలే వేసుకోవాలి. ఇలా కాడలన్నీ తుంచిన తర్వాత సన్నగా అయితే ఆకుకూరని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయినైతే పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ల నువ్వులనైతే వేసుకోవాలి. మనం ఈ పచ్చడిని నువ్వులతో చేస్తున్నాను. కానీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు. నువ్వులతో చేసిన పచ్చడి చాలా టేస్ట్‌గా అయితే అవుతుంది. మంట అయితే సిమ్‌లో పెట్టుకొని ఇవి నువ్వులు దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించినట్టయితే కొంచెం చేదుగా వస్తుంది. నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం పులుపుకు సరిపడా వేసుకోవాలి. కరెక్ట్‌గా ఇన్నే వేసుకోవాలి అని చెప్పలేము. ఎందుకంటే మనం తీసుకున్న ఆకుకూరను బట్టి ఉంటుంది. పచ్చిమిర్చి తుంచకుండా అలానే వేసినట్టయితే అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి కదా! మనకి చిటపటలాడుతూ పేలుతూ ఉంటాయి పచ్చిమిర్చి అయితే. ఇలా చుంచుకొని వేసుకోవడం వల్ల అలా పేలవు. అందులోనే ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్‌లో వేసుకొని మంచిగా కడుక్కొని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుకూరకి మట్టి పడుతుంది కదా! మట్టి ఏం లేకుండా నీట్‌గా వాష్ చేసుకొని రంధ్రాలు ఉన్న జల్లెల్లోనైతే వేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేంత వరకి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్న దాంట్లోనే ఆకుకూరని కొంచెం చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చింతపండు వేయడం వల్ల మీకు పులుపు ఎక్కువ కాదా? ఆల్రెడీ చుక్కకూరనే పులుపు ఉంటుంది కదా అని అనుకోవచ్చు. ఏం ఉండదండి. కొంచెమే వేస్తున్నాం కదా మనం టేస్ట్ కోసం. ఇలా కలుపుకొని మూతైతే పెట్టుకొని ఉడకనివ్వాలి. సిమ్‌లో పెట్టుకోవాలి మంట అయితే. మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనకి కాడలు ఉడికినాయా లేదా చెక్ చేసుకోవచ్చు. కాడలు మొత్తం ఉడికేంత వరకి ఇలా చుక్కకూరనైతే మంచిగా ఉడికించుకోవాలి. మనకి చుక్కకూర అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చుక్కకూరనైతే చల్లారనిద్దాం. ఈ చుక్కకూర చల్లారేంత వరకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులనైతే మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ నువ్వులని చుక్కకూరలో వేసినట్టయితే మనం ఎలా వేసిన నువ్వులు అలానే ఉంటాయి కాబట్టి ముందుగానే మిక్సీ అయితే పట్టుకోవాలి. నువ్వులు ఇలా పౌడర్‌లాగా మెత్తగా ముందుగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న చుక్కకూరనైతే వేసుకోవాలి. మనం ఆకు చూస్తే చాలా అనిపించింది కదా! ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది. ఏ ఆకుకూర అయినా సరే. చుక్కకూర మనకైతే కొంచెమే అయింది. దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ అయితే పట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మన దగ్గర రోలు ఉంటే ఇంకా రోట్లో నూరుకున్న పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన దగ్గర రోలు లేక మిక్సీ అయితే పట్టుకుంటున్నాం కదా! ఇప్పుడు దీన్ని పోపు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. మనం వేసినవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న చుక్కకూరనైతే వేసుకొని అంతా కలుపుకోవాలి. చుక్కకూర పచ్చడిని ఇలా పోపు చేసుకున్నట్టయితే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా ఈ పచ్చడిని వేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది. మీరెప్పుడైనా ఈ పచ్చడిని ట్రై చేశారా? చుక్కకూర టమాటా కర్రీ చాలా బావుంటుంది.
ఇలా పుల్ల పుల్లగా ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చుక్కకూర పచ్చడి అయినా, టమాటా వేసుకొని కర్రీ చేసుకున్నా చాలా బావుంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.